క్రెమ్లిన్కి సంబంధించిన ఆ బిల్డింగ్, ఆ ప్యాలెస్ అని చెప్పొచ్చు, పుతిన్ ఉండే ఆ ప్లేస్ని టార్గెట్ చేసుకుంటూ 91 లాంగ్ రేంజ్ డ్రోన్స్ని ప్రయోగించారు. సో క్రెమ్లిన్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ 91 డ్రోన్స్ని కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేశాయి. అంటే ఆ 91 డ్రోన్స్ని కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది పుతిన్ ఇంటికి. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి మిసైల్స్ వచ్చినా వాటిని ఇమీడియట్గా వేరే మిసైల్స్ వెళ్ళి వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి, వాటిని బ్లాస్ట్ చేసేస్తాయి. సో మొత్తం మీద అట్లా న్యూట్రలైజ్ చేయడం జరిగింది అంటూ ఇటు క్రెమ్లిన్ అంటే ఇటు రష్యా మినిస్ట్రీ కూడా చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద ఈ 91 డ్రోన్స్తో పాటు యుక్రెయిన్ రెస్పాన్స్ ఒకసారి చూస్తే, యుక్రెయినియన్ రెస్పాన్స్ అయితే అసలు ఈ అటాక్ మేము చేయలేదు, ఇదంతా ఫేక్, ఇదంతా కల్పితం అని చెప్తున్నారు. కానీ 2023లో కూడా 2023 మేలో కూడా ఇలానే పుతిన్ ఇంటిని టార్గెట్ చేసుకుంటూ, క్రెమ్లిన్ని టార్గెట్ చేస్తూ 2023లో కూడా మిసైల్స్ని యూజ్ చేశారు, అటాక్ చేశారు. అప్పుడు కూడా యుక్రెయిన్ కానీ జెలెన్స్కీ కానీ ఈ అటాక్ మేము చేయలేదంటూ అప్పుడు కూడా చెప్పారు. కానీ యుక్రెయిన్కి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ యూనిట్, ఆర్మీ మిలిటరీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ యూనిటే అప్పుడు అటాక్ చేసిందని తర్వాత అమెరికా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సో ఈసారి కూడా మరి యుక్రెయిన్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ అటాక్ చేశాయా? మొత్తానికైతే ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇటు యుక్రెయిన్ చేసిన ఈ పనికి రష్యా మరి ఏ లెవెల్లో రివెంజ్ తీసుకోబోతుంది అని చెప్పేసి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. న్యూక్లియర్ పవర్స్ యూజ్ చేయబోతున్నారా, లాంగ్ రేంజ్ డ్రోన్స్ యూజ్ చేయబోతున్నారా, సుకోయ్ ఫైటర్ జెట్స్ని యూజ్ చేయబోతున్నారా? సో మొత్తం మీద ఏం చేయబోతున్నారు నెక్స్ట్ స్టెప్ అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొంది. ఇటు అమెరికా దీనిపై ఖండించింది, అమెరికాకు సంబంధించిన ట్రంప్ దీన్ని ఖండించాడు. అలాగే ఇటు ప్రధాని మోదీ కూడా దీనిపై ఖండించారు. సో దీనికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా ఆ డోమ్ని టార్గెట్ చేసుకుంటూ ఆ డోమ్ని టార్గెట్ చేసుకుంటూ ఆ మిసైల్స్ 2023లో వచ్చాయి, ఇప్పుడు కూడా ఆ మిసైల్స్ వచ్చాయి. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? అంటే ఇప్పుడు రష్యా ఏ లెవెల్లో మరి రివెంజ్ తీసుకునే అవకాశం ఉంది? ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. దీన్ని మరి ట్రంప్ ప్రోత్సహిస్తున్నాడా? ట్రంప్ ఏమైనా అడ్డుపడే అవకాశం ఉందా? ఎవరెవరు స్పందించారు దీని మీద? దానికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు రష్యాలోని ఈరోజు నోవోగోరోడ్ ప్రాంతం, అది పుతిన్ ఉంటున్న ఆ ఇల్లది ఆదివారం రాత్రి సోమవారం ఈ క్రమంలోని ఆ ఇంటి మీద డ్రోన్ దాడి జరిగింది. ఏకంగా 91 లాంగ్ రేంజ్ డ్రోన్స్ ని ప్రయోగించిందని చెప్పి ఇది స్వయంగా రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ చెప్పుకొచ్చారు. అయితే అన్నింటినీ వాటిని నిర్వీర్యం చేసేస్తాం, మీరు కొద్దిసేపటి క్రితం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా వాటన్నింటినీ నిర్వీర్యం చేస్తామని చెప్పి ఆయన వెల్లడించిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రపంచ దేశాలను కూడా ఖండించడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా డిసెంబర్ 28 అంటే నిన్న కాక మొన్న ఒక 2 రోజుల క్రితం జరిగిన ఘటన, ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో రిసార్ట్ లో యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరూ కూడా సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సో ఈ భేటీ అయిన కొద్ది రోజుల వ్యవధిలోని ఆ రోజు కూడా మాట్లాడుకున్న సందర్భం, ఒక్క రోజులోని ఏకంగా 2 సార్లు పుతిన్ కి అలాగే ట్రంప్ కి చర్చలు జరిగాయని చెప్పి మాట్లాడుకున్న క్రమం కూడా దాదాపుగా 95% ఒప్పందం పూర్తయింది. యుద్ధాన్ని ముగించడానికి రూపొందించిన ఒక 20 అంటే సాధారణంగా మన తెలుగులో ఏమంటామంటే 20 సూత్రాల శాంతి ప్రణాళిక అంటూ ఉంటారు. అంటే 20 పాయింట్ పీస్ ప్లాన్ అంటారు ఇంగ్లీష్ లో. అయితే ఇది దాదాపుగా 90 నుంచి 95% వరకు కూడా రెడీ అయిపోయిందని చెప్పి ట్రంప్ అలాగే జెలెన్స్కీ చెప్పుకొచ్చిన సందర్భం. అయితే పుతిన్ తో చర్చలు జరుగుతున్నాయి. ఆ రోజు కూడా మన మీడియా అవుట్లెట్స్ లో కావచ్చు, ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు వినిపించిన మాట ఏంటంటే ఈ భేటీ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కూడా సుమారు 1.5 గంటల పాటు ఫోన్ లో మాట్లాడారు ట్రంప్ అనేది వినిపించిన సందర్భం. పుతిన్ కూడా యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారు అనేది కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. సో ఇలా జరుగుతున్న క్రమంలోని, ఎందుకంటే డాన్బాస్ గురించి మాట్లాడుకుంటే అక్కడ ఈస్టర్న్ యుక్రెయిన్ పార్ట్ అది. సో దీని మీద రష్యా తన సార్వభౌమాధికారం కోసం పట్టుబడుతుంది. అంటే ఆ ప్రాంతాన్ని కంటిన్యూ చేసుకుని అదే తన చేతుల్లోనూ వడవిప్పినవి తన సార్వభౌమాధికారం కోసం అక్కడ పట్టుబడుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఇదే చిక్కుముడి విషయం ఎక్కడా తేల్చడం లేదు. మరి భద్రతా హామీల విషయం ఏంటి అని వచ్చినప్పుడు, యుద్ధం ముగిసాక రష్యా మళ్ళీ దాడి చేయకుండా యుక్రెయిన్ కు అమెరికా, ఐరోపా అంటే యూరప్ ఈ దేశాల భద్రతా హామీలు ఇవ్వాలని చెప్పి జెలెన్స్కీ కోరుతున్నాడు. సో ఒకవేళ ఇదే కనుక జరిగితే వీళ్ళు మళ్ళీ దాడి చేస్తున్నా అంటే అది అడ్వాంటేజ్ తీసుకొని రష్యా మీద అటాక్ చేసే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ పుతిన్ ఏమంటాడు ఫస్ట్ నుంచి, నో మీలాంటివి చేయడానికి లేదని చెప్పి.
ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాయి. విమర్శిస్తూనే ఉంది ఇది కరెక్ట్ కాదని చెప్పి. బట్ ఇదే నేపథ్యంలో శాంతి చర్చలు కూడా వస్తున్నాయి. అయితే ఈ శాంతి ఒప్పందం ఎంతవరకు వచ్చిందంటే కనుక యుక్రెయిన్ ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి అంటే రెఫరెండం అంటూ ఉంటాం కదా, అది ఒక 60 నుంచి 90 డేస్ 60 నుంచి 90 రోజుల పాటు యుద్ధ విరమణ పాటించాలని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏం వినిపిస్తోందంటే యుక్రెయిన్ సైన్యాన్ని పరిమితం చేయాలని, అలాగే యుక్రెయిన్ ఎప్పటికీ నేటోలో చేరకూడదని చెప్పి రష్యా ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అయితే ఇక్కడ ఈ అడుగులు పడుతున్న సందర్భంలో జనవరి 2026 అంటే 2 రోజులు పోయిన తర్వాత కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఇక్కడ అమెరికా, రష్యా, యుక్రెయిన్ ఈ దేశాలకు సంబంధించిన ప్రతినిధులతో ఉన్న ఒక వర్కింగ్ గ్రూప్ ని జనవరిలో సమావేశమై తుది ఒప్పందానికి ఫైనల్ కన్క్లూజన్ కు లేకపోతే పీస్ ప్లాన్ కు అవి రూపకల్పన చేసే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతూ ఉంటే పుతిన్ వైఖరి కూడా దీని మీద మాట్లాడుకుంటున్న సందర్భం. ఏమంటున్నాడు, శాంతి చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నాయి. ఇంకోవైపు పుతిన్ తన సైన్యాన్ని ముందుకు సాగాలని ఆదేశించారు. అందుకే పుతిన్ నివాసంపై దాడి జరిగిందని చెప్పి రష్యా ముందుకు సాగాలని చెప్పి ఆదేశించారనేది ఒక వార్త. దాంతో పాటు పుతిన్ నివాసంపై దాడి జరిగిన అంశాన్ని రష్యా ఆరోపించడం ఈ చర్చలో దెబ్బతీసే అవకాశం ఉందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. శాంతి చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ చెబుతున్నప్పటికీ రష్యా విదేశాంగం మాత్రం తక్షణ ఒప్పందంపై సంతకం చేసే సూచనలు ఎక్కడా కనిపించలేదు. తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరాలని చెప్పి అనే అంశం తెర మీదకి వస్తుందనేది ఇక్కడ వినిపిస్తున్నమాట, కనిపిస్తున్నమాట. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ కూడా రియాక్ట్ అయింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయిన సందర్భంలో ఈ పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్షుడి నివాసాన్ని టార్గెట్ చేసుకున్నారని అంశం ఆ కథనం తీవ్రంగా ఆందోళన కలిగించిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఘర్షణలకు ముగింపు పలకాలి, అలాగే శాంతి సాధనకు ఇటు 2 దేశాలు కూడా ప్రయత్నం చేయాలి. అది దౌత్య ప్రయత్నాలుగానే, అంటే 2 దేశాలు కూడా దౌత్య ప్రయత్నాలతోనే వాటిని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పుకొచ్చారు. దాంతోపాటు మిగిలిన అన్ని భాగస్వామ్య దేశాలు లేకపోతే వాళ్ళకి సపోర్ట్ గాను ఒడవిటినేవి ఏ దేశాలైనా, అంటే అమెరికా కనిపిస్తుంది కాబట్టి అమెరికా, లేకపోతే వేరే దేశాలు ఏవైనా కూడా ఈ భాగస్వామ్య పక్షాలు వాటిపైనే ఫోకస్ చేయాలి అనేది ఆయన చెప్పుకొచ్చారు. విఘాతం కలిగించే చర్యలకు అన్ని వర్గాలు దూరంగా ఉండాలంటే కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేస్తున్న సందర్భం. సో దీంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఆయనకి చాలా కీలకం. ఎప్పటికీ ఒక 7 యుద్ధాన్ని ఆపేసని చెప్పుకుంటాడు. ఒకళ్ళు ఇది కనుక తన కిట్టీలో పడితే బహుశా దీన్ని ఇంకా చెప్పుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ కా లేకపోతే అమెరికాని ఇంకా తన పాలనా సందర్భంలో తనకి తాను ఇంకా గొప్పగా చెప్పుకునే కీర్తించుకునే సందర్భంలో ఇది ఇంకా ఎసెట్ అవుతుంది. కాబట్టి